అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం టాక్స్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి టమాటా అండి. చాలా టమాటాలు అయితే వచ్చేసినాయి. అందుకే ఇవి హార్వెస్టింగ్ చేద్దామనేసి పైకి వచ్చినాము. కానీ నేను మాత్రం హార్వెస్టింగ్ చేయలేదు. నాకు తెలియకుండా మా ఆయన తీసుకొని వచ్చిండు టమాటాలు. వీడియో తీయాలి కదా, ఎందుకు నువ్వు హార్వెస్టింగ్ చేసినావు అంటే నేను వీడియో కూడా తీసిన అన్నాడు. మరి నేను కనిపించొద్దా అంటే ఒక్కసారి కనిపించకుంటే ఏం పర్లేదులే అని అన్నాడు. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నా. ఇంకేం చేస్తాం, ఇంకా హార్వెస్టింగ్ అయిపోయినాక ఇంకా నేను కనిపించేది ఏందిలే, ఈ ఒక్కసారి అయితే ఇలాగే అప్లోడ్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజైతే టమాటా హార్వెస్టింగ్ వీడియో అండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కొన్ని చెట్లు మాత్రం కొత్తగా ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. పొటాటో ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి, ఈ వీడియోలో కనిపిస్తాయి చూడండి. ఈరోజు హార్వెస్టింగ్ అయితే టమాటా ఒక్కటి మాత్రమే వచ్చింది, ఇంకేం కూడా లేవు. బీరకాయ ఉంది కానీ చాలా చిన్నది. అలాగే ఒక గులాబీ పువ్వు, కనకాంబరాలు మాత్రం చాలా వచ్చినాయి ఈసారి. ఒకటే కొమ్మకి కానీ బాగానే వచ్చినాయి అండి, ఎక్కువనే. బొంత పండ్ల చెట్టు అండి ఇది. ఈ చెట్టు చిన్నగానే ఉంది కానీ వచ్చినప్పుడల్లా 10 అయితే కంపల్సరీ వస్తాయండి ఫ్రూట్స్. ఇది వచ్చేసి ఇంకా ఉల్లికాడలు. ఇది ఎందుకో ఏమో బలం లేకుండా అయిపోయింది. ఒక దోసకాయ ఉంది, హార్వెస్టింగ్ ఉంది కానీ ఇంకా మళ్ళీసారి చూద్దాంలే, ఇప్పుడైతే ఇంట్లో ఉన్నాయి కదా అని ఏం హార్వెస్టింగ్ చేయలేదు. అలాగే ఇప్పుడు ఇంత ముందుకు ఎల్లో ఫ్లవర్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్ వచ్చేసి లాంగ్ బీన్స్ అండి. అది ఇప్పుడు ఏమో ఇప్పుడే పూత స్టార్ట్ అయింది, ఇంకా కాయలు మాత్రం రాలేదు. ఇంకా టమాటాలే చాలా ఉన్నాయి, తెంపుదాం పండ్లు వంతున్నాయి కదా అనేసి ఈరోజు టమాటా హార్వెస్టింగ్ అండి చేస్తున్నాము. ఇవి వచ్చేసి దోసకాయ మొత్తం ఖరాబ్ అయిపోయింది, పుచ్చి వచ్చింది. ఒకటి వచ్చింది, ఒకటి బాగుంది, ఒకటి బాగలేదు. కాకరకాయలు అయితే వచ్చినప్పుడల్లా 2 వస్తున్నాయి. ఆ 2 వండాలా పడేయాలా ఏం అర్థం కావట్లేదు. ఈ కరివేపాకు చెట్టు అయితే కొంచెం కొంచెం ఇప్పుడే కవర్ అవుతుంది. పచ్చిమిర్చి చెట్లు అయితే మొత్తం ముడతొచ్చేసి ఏమైతే హార్వెస్టింగ్కి అయితే ఏం లేవండి అసలు. పచ్చిమిర్చి అయితే చెట్లు ఉన్నాయి ఒక 7 దాకా, కానీ అవైతే ఏం కాయలు అయితే రావట్లేవు. తోటకూర అయితే గింజ లేకుండా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పొటాటో ఫ్లవర్ అండి, అది కొద్దిసేపే తీసిండు. టమాటాలు అయితే చాలానే వచ్చినాయి ఈసారి, కానీ ఎందుకంటే రేట్ చాలా తక్కువ ఉంది కదా, అందుకే ఈ టైంలోనే మనకు వస్తాయి టమాటాలు. రేట్లు ఎక్కువ ఉన్న టైంలో రావు అవి. మొత్తం కలిపి టమాటాలు ఇన్ని వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి గోంగూర హార్వెస్టింగ్ చేద్దాం అనుకున్నా, కానీ చిన్నగా ఉన్నాయి. ఆకులు మాత్రమే తీసి మిగతావన్నీ అట్లనే కొమ్మలు ఉంచుదాము, ఇంకా మన సారీ వస్తాయి కదా అనేసి ఉంచేసిన అండి. బంతినారు మాత్రం కొదువ లేకుండా చాలా వచ్చేసినాయి. ఇదేమో తురకబంతి అంటారు మా సైడు. ఈ తురకబంతి ఫ్లవర్స్ అయితే చాలా వచ్చేసినాయి. ఇది మొత్తం అదే నారండి. ఇంతకుముందుకు దోలాడుకున్న అది కావాలి అని, కానీ ఇప్పుడైతే మన దగ్గరనే ఫుల్ ఉంది. పుదీనా చెట్టు మాత్రం మొత్తం పోయింది. అది వాటర్ ఎర్లీ మార్నింగ్ వాటర్ పోస్తేనే ఉంటుంది, అది లేకపోతే ఉండదు. అది ఇంకా పట్టించుకుంటలేని మధ్య నేను పుదీనా చెట్టుని. అవసరం ఉన్నప్పుడు అయితే పైకి వెళ్తా తెంపుకొని వస్తా, కానీ మామూలు టైంలోనైతే వాటర్ వేయడానికి బద్ధకము. ఇది వచ్చేసి బ్రహ్మకమలం మొక్క అండి, ఆకు వచ్చేసింది. వీడియో మాత్రం నాకు చాలా నచ్చిందండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి చూడండి, నేను ఇందులో వాయిస్ ఎక్కువ పెట్టను.